ఇదేంటి బాబాయ్, పలావ్ కోసం ఏకంగా బస్సే ఆగిపోయింది. బస్సు వెనక పరిగెట్టి బిర్యానీ అమ్మే వాళ్ళని చూసాను కానీ ఏకంగా పలావ్ కోసం బస్సే ఆగిపోవడం ఎక్కడ చూడలేదు బాబాయ్. ఇదేం మాసరా మామ. మా కోనసీమలో మరో ఫేమస్ ఫుడ్ పలావ్. హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎంత ఫేమస్ కోనసీమ పలావ్ అన్న అంతే ఫేమస్. ఈ మధ్య హైదరాబాద్ లో కూడా పలావ్స్ నే బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో అవన్నీ కూడా మా సైడ్ నుంచి వచ్చినవని చెప్పుకోవచ్చు. మొన్న ఊరినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పింది సమనాస పలావ్ ట్రై చేయమని. సరే నా సాయంత్రం స్టార్ట్ అయ్యాం. అమలాపురం ఎర్రవంతం దగ్గరకు వచ్చి చల్లపల్లి రూట్ లోకి టర్నింగ్ తీసుకుంటే సమనాస వెళ్తాం. మధ్యలో ఇగో ఇలా ఆ ఏజ్ లో కూడా కష్టపడి సైకిల్ తొక్కే తాతలు కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం కాస్త సిగ్గుపడి ముందుకు పోవాలంటే అంతకుమించి చేసేది ఏం లేదనుకోండి మనం. అదే రూట్ లో అలా పోతే సమనాథ్ సెంటర్ వస్తుంది. రోడ్డు పక్కనే దుర్గాభవాని పలావ్ సెంటర్ అని కనిపిస్తుంది. ఫేమస్ అన్నారు, జనం లేరంట అనుకుంటూ వెళ్ళా. అక్కడికి వెళ్ళాక అర్థమైంది అప్పటికే అంతా అయిపోయిందంట. లాస్ట్ లో ఒక 4-5 పార్సల్స్ ఉంటాయి అంతే. ఆ టైంకి వెళ్ళాం. నేను వెళ్ళింది 6 నుంచి 6:30 ప్రాంతంలో వెళ్ళాను. అప్పటికే అంతా ఫినిష్. మామూలుగా లేదుగా మనోడు వ్యాపారం అనుకున్నా. ఇక్కడ ఈ పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా, ఈయనే ఓనర్ అంట. మనోడు పలావ్ ఎంత ఫేమస్ అంటే ఈయన పలావ్ పొట్ల కోసం ఏకంగా బస్సు ఆపేశాడు మన డ్రైవర్ బాబాయ్. ఆ బస్సులోకి 4-5 పార్సిల్ వెళ్ళాయి. నా కళ్ళ ముందే ఆశ్చర్యపోయాను. ఇక పలావ్ కోసం బస్సు ఆగిపోవడం నేనైతే మొదటిసారి చూస్తున్నా. అందులో ఉన్న డ్రైవర్ తో పాటు ప్యాసింజర్స్ కూడా పార్సిల్ తీసుకుని వెళ్లారు. దీనంతటికి టేస్ట్ ఒక కారణం అయితే రేటు, క్వాంటిటీ ఇంకొక కారణం. బాయిలర్ పలావ్ 80 రూపాయలు, ఫారెన్ కోడి పలావ్ అయితే జస్ట్ 70 రూపాయలు తీసుకుంటారు. అది కూడా మంచి క్వాంటిటీతో కట్టిస్తారు. ఇక్కడ ఇంకా 100 రూపాయలు, 120, 150 పార్సల్స్ కూడా ఉంటాయంట. రేటు బట్టి క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. నేనైతే ఒక బాయిలర్ చికెన్ సింగిల్ తీసుకున్నా, 80 రూపాయలు తీసుకున్నారు. అక్కడ తినడానికి ఉండదు కాబట్టి పార్సల్ తీసుకుని వచ్చేసా. ఎక్కడ తినాలని ఆలోచిస్తుంటే నేను చదువుకున్న స్కూల్ మిరియం హై స్కూల్ గుర్తొచ్చింది. వెంటనే ఆ స్కూల్ గ్రౌండ్ కి వెళ్లి అక్కడ చిన్నప్పటి మరుపురాని జ్ఞాపకాలు నెంబర్ వేసుకుని పక్కనే ఉన్న హాస్టల్ బిల్డింగ్ అరుగు మీద కూర్చున్నాయిగా. పార్సల్ ఓపెన్ చేసేసరికి ఉంది బాబాయ్ మంచి గుమగుమలాడే స్మెల్ అదిరిపోయింది అంతే. ఇందులో అయితే 10 పీసులు ఇచ్చాడు. దాంతో పాటు ఎక్స్ట్రా గ్రేవీ కూడా కట్టించాడు కాంప్లిమెంటరీగా. నాకైతే తెలియదు అందరికి ఇన్ని పీసులు వస్తాయో లేదో కానీ నాకు మాత్రం బాగా వేసాడు. అయినా ఇందులో సగం పీసులు వచ్చినా 80 రూపాయలకి వర్తే కదా. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మనోడిచ్చిన గ్రేవీ కూడా వేసుకున్నా, అది కూడా సూపర్ అంతే. అందుకనేమో అంతగానే ఎగబడుతున్నారు అక్కడ. ఉదయం పూట అయితే 100 కేజీలు పైగా అమ్ముతారంట వాళ్ళు. పెద్ద ఆయన ఒక 2 ముక్కలు మాట్లాడ బాబాయ్ అని అడిగితే కుమారాంటిలా ఫేమస్ అయిపోయి వ్యాపారం చెడిపోతుందని భయం అని చెప్పారు. ఇక వదిలేసా. వాళ్ళకి తెలియదు కదా మన ఛానల్లో పెడితే ట్రెండ్ అయిపోయేంత ఫాలోయింగ్ లేదని. ఇక అది పక్కన పెడితే ప్రతి వీడియోలో చూపించే ఫుడ్ అంతా నేనే తినను. అంత కెపాసిటీ మనకు కూడా లేదనుకోండి. నాతో ఎవరైనా వస్తే షేర్ చేసుకుంటాం. కానీ ఒకే రోజు 2-3 వీడియోలు చేయాల్సి వస్తే అలాంటప్పుడు మిగిలిన ఫుడ్ అంతా నేను పార్సిల్ చేయించేస్తా. రెస్టారెంట్కి వెళ్ళినా బయట పార్సిల్ తీసుకున్నా ఏదైనా సరే మంచిగా నీట్గా పార్సిల్ చేసి రోడ్డు మీద ఇగో ఇలా ఆకలి అనే వాళ్ళకి నేను కంపల్సరీ ఇచ్చేస్తా అనమాట. వాళ్ళకి ఫుడ్ వేస్తే వేస్ట్ చేయనివ్వను కూడా. ఎప్పుడు ఇలానే చేస్తా కానీ మీ అందరికీ చూపించాలనుకోలేదు. ఈసారి మా రవి కూడా చూపించాల్సిందే అంటే క్లిప్ యాడ్ చేస్తా. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.